నమస్కారం సురేష్ బాబు గారు. వసుంధర గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మనం ఇప్పుడు ఫిబ్రవరి మంత్‌లోకి ఎంటర్ కాబోతున్నాం కదండీ! సో, మరి ఇప్పుడు మనకి ఫిబ్రవరి మంత్ అంటే మనం తెలుగులో చూసుకున్నట్లయితే మాఘమాసం. మరి ఈ ఫిబ్రవరి మంత్‌లో ముఖ్యంగా మనకి ఏవైనా పర్వదినాలు ఉన్నాయా? అదేవిధంగా ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా మనం రాశి ఫలాన్ని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి. అందులో భాగంగా మనం ఇవాళ కొన్ని రాశుల గురించి అయితే తెలుసుకుందాం. వసుంధర గారు మీరు చాలా చక్కగా అడిగారండి. ఇందులో భాగంగా మనకి మాఘమాసం ఫిబ్రవరి మంత్‌లో స్టార్ట్ ఉంటుంది. అంటే మనకి వచ్చేటప్పటికి జనవరి మంత్ నుంచి మనకి ఎండ్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫిబ్రవరి మంత్ స్టార్ట్, ఫిబ్రవరి మంత్ ఎండ్ కూడాను మాఘమాసంతో స్టార్ట్ అయ్యి మాఘమాసంతో ఎండ్ అయిపోతుంది. మనకి మీకు తెలిసే ఉంటుంది, మనకి సినిమా పాటల్లో కానివ్వండి, వాటిలో వీటిలో చెప్పే ఉంటారు. ఎలా అంటే మాఘమాసం వస్తుంది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అని చెప్పేసి మనకి మాఘమాసం రావడంతో పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోతాయి. ఈ మాసంలో దాదాపు 16 రోజులు, 17 రోజులు, 18 రోజులు, 20 రోజులు కూడాను ముహూర్తాలు ఉంటాయి. అంతేకాకుండా పెళ్ళిళ్ళతో పాటు మనకి ప్రాణ ప్రతిష్టలు చేసుకోవాలన్నా, విగ్రహ ప్రతిష్టలు చేసుకోవాలన్నా, జాతరలు చేసుకోవాలన్నా, తర్వాత ఉపనయనం మేజర్గా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. దక్షిణాయనం అంతా అయిపోయిన తర్వాత ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఉపనయనం చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకోవటానికి, తర్వాత మనకి బ్రహ్మ జ్ఞానం నేర్చుకోవటానికి, వేదాలు నేర్చుకోవటానికి, ఇలా రకరకాలు మనకన్నీ కూడాను ఈ మాఘమాసం నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఈ మాసంలో గొప్ప గొప్ప పండుగలు కూడా ఉంటాయండి. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి 2వ తారీఖు నుంచి వసంత పంచమి స్టార్ట్ అవుతుందండి, ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి. తర్వాత మనకి 4వ తారీఖున రథసప్తమి ఉంటుంది. అంతేకాకుండా మనకి భీష్మ ఏకాదశి అని చెప్పేసి అది 8వ తారీఖు ఉంటుందండి. హరహర మహాదేవ శంభో శంకర మనం శివరాత్రి జరుపుకుంటాం అన్నమాట. అది శివరాత్రి మనకి 26వ తారీఖు నుంచి మనకి మహాశివరాత్రి వస్తుంది. అంటే మనకు ఒక 4 గొప్ప పండుగలు కూడా ఈ మాఘమాసంలో ఉంటాయి. పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఉపనయనం జరుగుతాయి, దేవతలకి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందన్నమాట. ఇట్లాంటి గొప్ప మాసాన్ని అందరూ చాలా ఆధ్యాత్మికంగా, అప్పటిదాకా వాళ్ళ గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి మాసంలో ఉత్సాహంగా దైవ కార్యంలోనూ తర్వాత వాటిలో పార్టిసిపేట్ చేస్తే అవి ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయి. వాటిని గమనించుకొని అట్లా విధంగా మనకి ఫిబ్రవరి మంత్ రాశి ఫలాలు కూడా చెప్పుకుందాం. అయితే మనకి మహర్షులు ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఏ ఉద్దేశంతో మనకి ఇచ్చారు, ఇది మనకు ఎలా యూజ్ అవుతుందని చెప్పుకుంటే కనుక, మనిషి అనేవాళ్ళు భూమి మీద ఎలాంటి మతమైనా, ఏ కంట్రీనైనా, ఎక్కడైనా 4 పనులు చేయడానికి వాళ్ళు సాధించుకోవాలని తపన పడుతూ ఉంటారండి. వాటిని పురుష అర్థాలు అంటారన్నమాట. అర్థం అంటే రిసోర్సెస్ అంటే ఒక మనిషి సాధించాల్సిన సంపదలు అంటారు. ఏంటి అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చెప్తారన్నమాట. ఏది చేసినా ఇదే చేస్తాడు. ఏమైనా సన్యాసి దగ్గర నుంచి సంసారి వరకు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ పనుల చుట్టూనే ఉంటాయండి. అయితే ఇవి సాధించడానికి కొన్నిసార్లు చాలా అవలీలగా సులభంగా సాధించుకుంటారు, కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. కొన్నిసార్లు అనుకూలమైన టైం ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలమైన టైం ఉంటుంది. ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా మనం అవి ఏంటో తెలుసుకొని సమయానికి అనుగుణంగా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. జీవితం అనేది మనకి ఎలా ఉండాలంటే అండి, శోభాయమానంగా, బ్లిస్ఫుల్గా, ఆనందంగా ఉండాలి. ఈ వచ్చిన ప్రతికూల పరిస్థితులు ముందుగానే మనం గమనించుకొని చక్కగా పరిహారాలు గనక చేసుకుంటే లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారండి. దీనికి మనకి ఆది శంకరాచార్యులు వివేక వైరాగ్యం అని చెప్తారండి. వివేకం అంటే ఏంటంటే తెలివితేటలుగా ఉండాలి, తెలుసుకోవాలి, సూక్ష్మంగా ఉండి గ్రహించుకొని ఎక్కడ పాజిటివ్గా ఉందో అటు వెళ్ళిపోవాలి. వైరాగ్యం అంటే ఏంటంటే కొన్ని మనకు చేయలేమండి, కొన్ని ఇనాప్రాపరేట్ టైం ఉంటుంది, కష్టపడాల్సి వస్తుంది. ఆ టైంలో మనం స్తబ్దతగా ఉండి వదిలిపెట్టి ఊరుకోవాలండి కొంతకాలానికి. టైం వచ్చినప్పుడు అన్నీ మనకు సంకల్పం, దేవుడు, శక్తి ఇస్తూనే ఉంటారండి. ఈ ఉద్దేశంతో మనకి జ్యోతిష శాస్త్రం అనేది మనకి మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం. సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటానండి. మరి ముందుగా మనం ఫిబ్రవరి మంత్ యొక్క రాశి ఫలాలు తెలుసుకునే ముందు మేషరాశి వారికి ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తారా? సో మనకి మీరు అడిగిన విధంగా మేషరాశి కనుక చూసుకుంటే, ఈ మేషరాశి వాళ్ళకి మనకు నక్షత్రం ప్రకారం చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, తర్వాత భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో వస్తాయి. పేరు బలం కనుక చూసుకున్నాం అనుకోండి, చు, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ, ఈ అక్షరాలు మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా కూడా మనకి మేషరాశి వస్తారని చెప్పుకోవాలండి. గ్రహ సంచారం కనుక చూసుకున్నాం అనుకోండి, సూర్యుడు మనకి కుంభరాశిలో 12వ తారీఖు వెళ్తున్నాడు అండి. ఒక్కరోజు ముందుగా బుధుడు కూడాను కుంభరాశిలో వెళ్తున్నారు. ఈసారి మనకి ఫిబ్రవరి మంత్ నుంచి దాదాపు మనకి మే ఎండ్ వరకు, అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 months మనకి మీనరాశిలో శుక్రుడు ఉంటున్నాడండి ఉచ్చ స్థానంలో. ఇది ఒక మంచి యోగం అని మనం చెప్పుకోవాలన్నమాట. అందుకని 4 months ప్రతి రాశికి ఒక మంచి శుక్రుడు పరంగా ఒక మంచి యోగం అయితే రాబోతూ ఉంది. అదేవిధంగా కుజుడు మిథున రాశిలోకి ఏప్రిల్ 3rd వరకు ఉంటారండి. 2 months వీళ్ళు కూడా కుజస్థామని మనం చెప్పుకోవాలి, అక్కడ ఉంటారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మేషరాశి వారికి ఎలా ఉంది. మేషరాశి వారికి
ఈ మంత్ అంతా చాలా న్యూట్రల్గా ఉంటుందండి. అంటే ఒక రకంగా ఇటు పెద్ద పెద్ద ఇబ్బంది పడే ఉండదు, అలా అని ఇటు కొంచెం సూపర్గా ఉండే టైం కూడా ఏముండదు. వీళ్ళకి ఒక న్యూట్రల్, ఒక సాధారణంగా ఉండే అవకాశం అని చెప్పుకుంటాం. అంటే ఈ టైంలో వీళ్ళు మంచి మంచి కనుక పనులు చేస్తే చాలా చక్కగా యోగ్యతనిచ్చామంతా మనం చెప్పుకోవాలి. మనకి సూర్యుడు మారక ముందు వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, క్రియాఫలం ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా వీళ్ళకి వృద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ధనం విషయంలో కొంచెం రావాల్సిన ధనం టయానికి అయితే అందదండి, బట్ ఓవరాల్గా సౌఖ్యంగా అయితే ఉంటారు. మనకి ఇందాక చెప్పుకున్నట్లు ఇది ఒక న్యూట్రల్ తటస్థమైన మంత్ వీళ్ళకని చెప్పాలి. అయితే సూర్యుడు మారిన తర్వాత 11వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల విత్త లాభం బాగా కలిసి వచ్చేస్తుందండి. వీళ్ళకి ఏదైనా కనుక స్పెషాలిటీ ఉందంటే 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఫిబ్రవరి మంత్ అంతా చాలా చక్కగా వీళ్ళకి విశేషమైన యోగ్యతనిచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి ధనం విషయంలో మాత్రం లేదంటే హెల్త్ విషయంలో తర్వాత రావాల్సిన ధనం ఆశించినంతకైతే రాదు, అలా అని అసలు లేకుండా కూడా ఏముండదు. ఒక తటస్థమైన మంత్ ధనం ప్రకారంగా చూసుకుంటే మనం చెప్పుకోవాలన్నమాట. మనకి సూర్యుడు వీళ్ళకి ఇందాక చెప్పుకున్నట్లు మంచి యోగ్యతను ఇస్తాడు కాబట్టి మనకి గోచారం ప్రకారం ఎలా ఉంటుందంటేనండి, ఇది మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు. ఏమని చెప్తారంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం నిత్యం మాధుర్యం భుక్తిచ్చ లాభచైకయ దశే రవు అని చెప్తారు అనమాట. లాభప్రదంగా ఉంటుంది ఎప్పుడంటే 11th హౌస్లో ఉండటం వల్ల. ఏమని చెప్తారు, స్వకులాచారము అంటే ఈ టైంలో వీళ్ళు పండగలను పాటించటము, మనం ఇందాక చెప్పుకున్నది పెళ్ళిళ్ళలో పార్టిసిపేట్ చేయటము, తర్వాత మనకి గుళ్ళకి సంబంధించిన ప్రతిష్టలు ఏమైనా ఉంటే, గ్రామకు సంబంధించిన జాతరలు ఏమైనా ఉంటే వాటిలో చక్కగా బాగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ వంశ పరంపరంగా చేసుకునే పూజలు కానివ్వండి, ఇలాంటి వాటిలో చక్కగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉండి వేరే వాళ్ళంతా హ్యాపీగా ఉంచడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఇంటిలో కూడా శుభకార్యాలు చేసుకోవడానికి బాగా వాళ్ళకి చాలా అనుకూలమైన టైం అన్నమాట ఈ టైంలో కనుక చేసుకుంటే. అందుకని మనకు మ్యారేజెస్ ఇవన్నీ మనం మాఘమాసం అని చెప్పుకున్నాం, కానీ ఈ మాసాన్ని కూడా కరెక్ట్గా వీళ్ళకి కలిసి వచ్చే టైం బాగా కలిసి వచ్చింది అనమాట. తీపి వస్తువులు తినటం, ఉద్యోగ ప్రాప్తి, ధనలాభం, మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే వీళ్ళకి ఒక ప్రాబ్లంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేయాలన్నా కానీ, ఎందుకంటే 5th హౌస్ దృష్టి ఉండటం వల్ల ఏం చెప్తారంటే కన్ఫ్యూజన్ అంటే స్ట్రాటజీ లెవెల్, హయ్యర్ లెవెల్, తర్వాత అలాంటి వాటికి లవ్, రొమాన్స్ కానీ ఇట్లాంటి విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు ఏదైనా కానీ డెసిషన్ తీసుకుంటే కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి కుజుడు కూడాను వీళ్ళకి చాలా మంచి ఆస్పీషియస్ రిజల్ట్ తీసుకొని వస్తున్నారండి. ఇది కూడా ఒక మంచి యోగం అని చెప్పాలి. కుజుడు 6వ ఇంట్లో చూస్తూ 3వ ఇంట్లో ఉంటూ 6వ ఇంట్లో 10వ ఇంట్లో చూడటం వల్ల ఏమవుతుందంటేనండి, ఒక తటస్థం దగ్గర నుంచి పాజిటివ్ ఉండే రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏ విషయంలో పాజిటివ్ ఉంటుంది, వర్క్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా మేషరాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైం మనం చెప్పుకోవాలి. తర్వాత ధనం ప్రకారంగా కానివ్వండి, ధనాన్ని ఇన్వెస్ట్ చేసి తద్వారా వచ్చే సక్సెస్ నుంచి కానీ చాలా చక్కగా బాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే కుజుడు వీళ్ళకి వస్త్రలాభం, ధనలాభం, ఇష్టకార్యసిద్ధి అని చెప్తుంటారు. వీటన్నిటి విషయాలు చాలా బాగుంటుంది. అయితే మనకి శుక్రుడు కూడాను వీళ్ళకి 12th హౌస్లో ఉండి 6వ ఇంటిని చూడటం వల్ల అంత కొంచెం అనుకూలంగా తటస్థంగా ఉంటారని చెప్పుకోవాలంట. యాక్చువల్గా అయితే వీళ్ళకి అప్పటిదాకా ఏదైనా కనుక కష్టాలు పడుతుంటే ఆ కష్టాల నుంచి బయటకు వచ్చేస్తారు. తర్వాత శస్త్రపీడ, ఆయుధపీడ, చోరపీడ, వ్యవసాయం ఇట్లాంటి పనుల్లో కనుక ఏదైనా కనుక విఘ్నాలు కనుక అంతకుముందు ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తుంటే ఈ టైంలో వాళ్ళకి గ్యాప్ వస్తుందండి. అవి వాళ్ళకి అనుభవంలోకి రాకుండా ఒక న్యూట్రల్ తటస్థ పాత్రని మనకి శుక్రుడు అయితే వీళ్ళకి పోషిస్తున్నారండి. ఈ శుక్రుడు కూడా వీళ్ళకి 4 నెలలు వాళ్ళకి 6వ ఇంటిని చూసేసి 12వ స్థానంలో ఉంటారు కాబట్టి ఇది కూడా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక రకంగా ఈ మాసం వాళ్ళకి ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎలాంటి ఏమని చెప్తారంటే ప్రతికూల పరిస్థితులు లేకుండా ఒక తటస్థంగా ఉండి ఇంకా కొన్ని విషయాలు కొంచెం చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. మరి నక్షత్రాల వైజ్ చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారి యొక్క నక్షత్రాల వైజ్గా ఈ ఫిబ్రవరి మంత్లో వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మనం మీరు అడిగిన విధంగా అండి, మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. మన మహర్షులు ఈ కాన్సెప్ట్ ఇచ్చారు. దీంట్లో నక్షత్రం వైజ్ కూడా చాలా చక్కగా డీటెయిల్ తెలుసుకోవచ్చు. మన నక్షత్రం కనుక చూసుకున్నాం అనుకోండి, అశ్విని నక్షత్రం వాళ్ళకి అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో అశ్విని నక్షత్రం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి 2 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది, 3 విషయాల్లో కొంచెం నెగిటివ్గా ఉందన్నమాట. ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది, ఈ మంత్ అంతా వీళ్ళకి ఏ పని చేసినా లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి ఆదాయం బాగా ఒక పాజిటివ్గా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి పరవాసము అంటే ఉన్న ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోయేసి అక్కడ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను ఫిబ్రవరి 1st 2-3 వీక్స్లో వీళ్ళకి ఇది ఈ టైప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి పరవాసము, సౌఖ్యము,
తర్వాత ధనలాభం ఎక్కువగా చూపిస్తుంది. అయితే వీళ్ళకి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మనకి కృతికా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి పరవాసము అంటే ఫారిన్ వెళ్ళడం చాలా అనుకూలంగా ఉంటుంది. మాసం అంతా చాలా క్షేమప్రదంగా ఉంటుంది. అయితే 2 విషయాల్లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. దేహ పీడనము, కలహము. అంటే వాళ్ళకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీటి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బావుంటుంది. పర్టిక్యులర్ కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసిక ఆందోళన, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత అశ్విని, భరణి నక్షత్రం వాళ్ళకి అశ్విని నక్షత్రం వాళ్ళకి కూడాను కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడాను 12th నుంచి 22 వరకు ఈ 10 డేస్‌లో ఈ యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 10 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత ప్రాబ్లమ్ అంతా ఏం లేకుండా సాదాగా బాగుంటుంది. ఈ ఫిబ్రవరి మంత్‌లో మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా తెలియజేస్తారా? సో పరిహారాలు అంటే అండి వీళ్ళకి సూర్యుడు అంత అనుకూలంగా లేరండి. వీళ్ళకి సూర్యుడి వల్ల ఏమవుతుందంటేనండి దేహ పీడనము అని చూపిస్తుంది. అందుకని వీళ్ళు ఎవరైతే గనక ఉపనయనం అయ్యి గనక ఉంటే వాళ్ళు త్రికాల సంధ్యావందనం చేస్తున్నా లేదంటే గాయత్రి మంత్రాన్ని నిరంతరం జపించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది చేయలేని వాళ్ళు ఏమిటంటే మనకి ఆరోగ్య ప్రదాత సూర్యుడండి. సూర్యునికి మనకి లేడీస్ అయితే కానివ్వండి ఇంకొకరిని ఆరోగ్యం చేసినా కానీ చాలా బాగుంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి. ఇది కనుక చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. దీనితో పాటు చేయగలిగితే ఏది చేసినా అండి వాళ్ళ శక్తి కొలది మనకి గోధుమలు దానం చేసినా కానీ 1 కేజీ బాగు అర్హులైన వారికి మనకి పండితోత్తములకి భక్తిగా ఉండే వాళ్ళకి లేదంటే ఎక్కడైనా కనుక గుళ్ళలో చేస్తే గురువులకు దానం చేస్తే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. అంతేకాకుండా మార్స్ కుజుడు వాళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి కందులను దానం చేసినా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి. సో ఇదంతా మనకి అయితే వీళ్ళకి ఓవరాల్గా మనం చూసుకుంటే సౌఖ్యము, పరవాసము, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా అవసరం ఉందండి. ఇలాంటి వాళ్ళకి అందులో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే కనుక ఉన్నారో బుధుని యొక్క గ్రహం యొక్క కృప వీళ్ళకి చాలా అవసరం అవుతుందండి. వీళ్ళు మనకి హైదరాబాద్కి దగ్గరలో ఎక్కడైనా కనుక మనకి ఎక్కడైతే మామూలుగా దగ్గరలో ఉంటే విష్ణుకి సంబంధించిన ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది. తిరుపతి బాలాజీ కానివ్వండి లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర కానివ్వండి లక్ష్మీనారాయణ కానీ చేసుకుంటే బాగుంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకి శంషాబాద్కి ఒక 20 కిలోమీటర్స్లో బెంగళూరు హైవేలో పెంచర్ల అనే ఒక ప్లేస్ ఉందండి. ఇక్కడ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఉన్నారండి. చాలా పవర్ఫుల్. అక్కడ కనుక వెళ్ళి వీళ్ళు పర్టికులర్గా ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో లేదంటే బుధ గ్రహానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్నారో పరవాసం లేదంటే ఫారిన్ వెళ్ళాలి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఉంటే అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆ గుడిలో దర్శనం చేసుకొని కొంచెం మెడిటేషన్ చేసి కొంచెం ప్రదక్షిణాలు కనుక చేయగలిగితే వాళ్ళకి ఈ బుధుడికి సంబంధించిన దోషాలు పోయేసి చక్కగా ఫారిన్ వెళ్ళే అవకాశము తర్వాత సౌఖ్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే అండి. మరి ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా మేషరాశి వారికి ఎలా ఉంటుందో అన్న విషయాలన్నీ కూడా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి వసుంధర గారు.